హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి గుత్తి వంకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ముందుగా వంకాయలు తీసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. మసాలా కోసం ధనియాలు, గ్రౌండ్ నట్స్, ఎండు కొబ్బరి, లవంగాలు, యాలకులు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత వంకాయలు తీసుకొని ఇలా 4 పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం ఇవి ఫ్రై చేయాలి. ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసిన తర్వాత ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిపోవాలి. తర్వాత నేను ఒక వైపు అయితే నేను ఇందాక గ్రేవీ కోసం అవన్నీ వేయించాను కదా, అవి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక ఆనియన్ వేసేసి బాగా మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత అదే ఆయిల్లో మనం గ్రేవీ కూడా వేసేసి కొంచెం ఉడకనివ్వాలి. తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా వంకాయలు, అవి కూడా అందులో వేసేసి బాగా ఉడికించుకోవాలి. ఆ గ్రేవీ అంతా ముక్కలకి పట్టేలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా నేను చూపించే విధంగా మిక్స్ చేసుకుంటూ కొద్దిసేపు ఒక 4 to 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండేటువంటి గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే. నేనైతే ఈ కర్రీ ప్రిపేర్ చేయడం ఫస్ట్ టైం అన్నమాట ఇది. సో చాలా టేస్టీగా వచ్చింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడైతే కర్రీ అయితే మొత్తం రెడీ అయిపోయింది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.